ఫ్రెండ్స్, వెల్కమ్ టు సందీప్ 360 బ్లాగ్స్. ఈరోజు స్పైడర్కి ఇంజన్ పర్ఫార్మెన్స్ పెంచడం కోసం ఒకటి తెప్పించాను. సో ఇదే అదనమాట 3M ఇంజన్ ఆయిల్ అడిటివ్ ఫర్ 4-stroke 2-wheelers. సో ఇదేం చేస్తుంటే మన ఇంజన్ పర్ఫార్మెన్స్ని పెంచడానికి ప్లస్ లోపల ఇంజన్ లోపల పార్ట్స్ ఏవైతే ఉంటాయో అవి క్లీన్ చేస్తూ అండ్ దెన్ ప్రతి ఒక్క ఇంజన్ ఆయిల్కి ఇది కంపాటబుల్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. దాని మీద ఎంఆర్పి వచ్చేసి 324 ఉంది. నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను. సో ఫ్లిప్కార్ట్లో నాకు 230 రూపాయలకి రావడం జరిగింది అరౌండ్. ఇంకా దీని ఎంఆర్పి కంటే తక్కువకే వచ్చింది. సో దీన్ని ఇప్పుడు స్పైడర్కి అయితే యూస్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే రెగ్యులర్గా మనం ఇంజన్ ఆయిల్ యూస్ చేస్తున్నాం. ఆల్రెడీ స్పైడర్లో యూస్ చేసే ఇంజన్ ఆయిల్ వచ్చేసి ఫుల్లీ సింథటిక్ ఇంజన్ ఆయిల్ 1200 రూపీస్ అనమాట. 1150 అరౌండ్ 1200 రూపీస్ వరకు ఉంది. నార్మల్ రెగ్యులర్ ఆయిల్ వచ్చి మనకి 400-500 అయిపోతే ఇది మాత్రం 500 రూపాయలు అవుతుంది. 1.2 లీటర్ అయితే అయినా కానీ ఇంజన్ హీటింగ్ అనేది ఉంది. నా ఒక్క బైక్కే అనుకున్నాను, స్పైడర్కే అనుకున్నాను, కానీ వేరే బైక్స్ కూడా అలాగే ఉందంట. సో ఇది మిక్స్ చేయడం వల్ల కొంచెం ఏమైనా పర్ఫార్మెన్స్ పెరుగుతుందేమో, ఎలా ఉంటుంది ఏంటి అని ఒకసారి చూద్దాం అనుకుంటున్నాను. సో అందుకని అయితే ఈ వీడియో చేస్తాను. ఒకసారి ఇది మిక్స్ చేసి మీకు చూపిస్తాను. ఇది మిక్స్ అయ్యి కూడా చాలా ఈజీ. మన అయితే ఇంజన్ది ఉంటుంది కదా ఇన్లెట్, సో ఇది ఓపెన్ చేయండి. నార్మల్గా మనకి ఏది ఇంజన్ ఆయిల్ ఉంటుందో అది. సో ఓపెన్ చేశాక మన ఈ 3M ఆయిల్ ఉంది కదా, దీన్ని డైరెక్ట్గా దీంట్లో పోయాలి. 3Mలో మళ్ళీ మనకి రెండు ఉన్నాయి చూడండి. ఇది ఇంజన్ ఆయిల్ అడిటివ్, ఇంజన్ ఆయిల్ ఫ్లష్ అని ఒకటి ఉంటుంది. అదేంటంటే మనం సర్వీసింగ్కి ముందు అంటే ఇంజన్ ఆయిల్ మార్చే ముందు దీంట్లో వేసి జస్ట్ ఒక 5-10 కిలోమీటర్స్ అలా తిరిగేసి, లేదా మామూలుగా ఇంజన్ అయినా సరే ఒక 5-10 మినిట్స్ అలా రన్ చేసాం అనుకోండి, లోపల ఏమైనా రస్ట్ కానీ వేస్టేజ్ కానీ కార్నర్స్లో ఏమైనా ఉంటే అదంతా రిమూవ్ అయిపోతుంది. అది ఇంజన్ ఆయిల్ ఫ్లష్. ఇది ఇంజన్ ఆయిల్ అడిటివ్ అనమాట, అంటే కొంచెం ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం కోసం. దీన్ని ఇప్పుడు దీంట్లో మనం అయిపోతున్నాం. సో దీన్ని డైరెక్ట్గా మనం ఇంజన్లో మిక్స్ చేసుకోవడమే. మనం అడిషనల్గా చేయాల్సింది ఏం లేదు. ఇది మనం కొత్తగా ఇంజన్ ఆయిల్ మార్చినప్పుడు కూడా యాడ్ చేసుకో. అయితే కొత్త బండ్లకి అయితే ఇది అవసరం లేదనమాట. 30,000 40,000 అలా అయిన తర్వాత, ఒక 1 year అలా అయిన తర్వాత బైక్స్ ఉంటాయి కదా, అలాంటి వాటికి మాత్రం దీన్ని యూస్ చేసుకోవచ్చు. ఇది ఏంటంటే మన ఇంజన్లో ఉండే పార్ట్స్ని కొంచెం ఇంకా బెటర్గా, స్మూత్గా, ఎటువంటి వైబ్రేషన్స్ రాకుండా రన్ అయ్యేలాగా హెల్ప్ చేస్తుంది అన్నమాట. చాలామంది కూడా దీన్ని యూస్ చేస్తూ ఉంటారు బెటర్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం కోసం. నేను కూడా దీన్ని యూస్ చేసిన తర్వాత ఇంజన్లో అయితే కొంచెం స్మూత్నెస్ అనేది అనిపించింది. బీటింగ్లో కానీ ఇవన్నీ కూడా కొంచెం స్మూత్నెస్ ఇవన్నీ అనిపించింది అనమాట, మంచిగా అనిపించింది. సో నేను రెగ్యులర్గా ఎప్పుడైనా సరే ఇంజన్ ఆయిల్ చేంజ్ చేసిన ప్రతిసారి కొత్తగా ఇంజన్ ఆయిల్ యాడ్ చేస్తాం కదా. సో నా ఇంజన్ ఆయిల్ వచ్చేసి ఫుల్లీ సింథటిక్ కాబట్టి 3000 కిలోమీటర్స్ తిరగచ్చు. సో మనం దాన్ని అంటే రైడ్ని బట్టి అనమాట. మనం లాంగ్ రైడ్స్కి అలా వెళ్తే 3000, లేకపోతే 6000 వరకు తిరగచ్చు. ఇట్లా మనం లోకల్లో తిరిగే టైంలో 6000 కిలోమీటర్స్ ఎప్పుడైతే నేను ఉంచుకుంటానో ఆ టైంలో ఆఫ్టర్ 3000 కిలోమీటర్స్ నేను ఏం చేస్తానంటే ఇది ఎడిటివ్ని యాడ్ చేసుకుంటాను. సో ఇది కొంచెం బెటర్గా ఇంకా ఇంజన్కి సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఇంజన్ లైఫ్ అనేది పెరగడానికి, అట్ ద సేమ్ టైం మనకి మైలేజ్ పరంగా వీటన్నిటి పరంగా కూడా హెల్ప్ అవుతుంది. ఇంజన్లో ఎటువంటి మనం ఫీలింగ్ అనేది రాదనమాట. లైక్ క్లచ్ పరంగా కానీ ఇవన్నీ కూడా ఇబ్బందులు మనకి లేకుండా ఉంటుంది. సో చాలా సింపుల్ దీన్ని యూస్ చేయడం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సందీప్ 360 బ్లాగ్స్ని ఫాలో అవుతూ ఉండండి.